సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఎందుకు? నా బిడ్డని కాపాడినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. అమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మా? లేదమ్మా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. పిలిచారా? లేదే. పిలిచారేమో అనుకో. పిలిచారా? లేదే. టీ నన్ను పెట్టమంటారా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. నేను నిన్ను పిలవలేదు. అయినా వచ్చాను. ఆడదాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను, నా బిడ్డకి మీరే మంచి తండ్రి. అంతేనా? ఇంకేమీ కానా? నాకు కూడా మీరు మంచి భర్తే. ఐ లవ్ యూ. ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ఇస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పారుగా. నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? ఒక్క నిమిషం. మిస్ ఇండియాగా సెలెక్ట్ అయిన మిస్ స్వప్న బేడి, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. మిస్ కీర్తి, మీరు మీ మిస్ ఇండియా కిరీటాన్ని మరో మిస్ కి పెట్టారుగా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నా నెత్తిన ఉన్నది వజ్ర కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అంటే మిస్ ఇండియాగా మీరు గర్వపడలేదా? చాలా గర్వపడ్డాను. ఎంతో సాధించానని పొంగిపోయాను. కానీ అది క్షణికమే. ఆశించిన కోసం నా జీవితాన్నే కోల్పోయాను. అన్నింటినీ మిస్ అయ్యాను. ఆడది అంతరిక్షానికి వెళ్ళొచ్చు, ఎవరెస్ట్ ఎక్కొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అది జీవితంలో ఒక భాగమే కావాలి, కానీ జీవితమే అది కాకూడదు. ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆడదానికి నిజమైన సార్థకత అందచందాల్లో లేదు, అమ్మతనంలో ఉంది. ఆడది బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా పొందే అనుభూతిలోనే సంపూర్ణత ఉంది. ఇప్పుడు నాకు డబ్బుంది, పలుకుబడి ఉంది, పాపులారిటీ ఉంది. లేనిది ప్రశాంతత, తోడు. కాలేనిది అమ్మని, ఆలిని. పొందలేనిది ప్రేమని, జీవితాన్ని. అంటే మీరు ఈ కృత్రిమమైన గ్లామర్ కోసం జన్మనిచ్చిన తండ్రిని, దేవుళ్లాంటి భర్తని, బంగారం లాంటి బిడ్డని పోగొట్టుకున్నాను. చివరికి స్త్రీ జాతి సిగ్గుపడే ఆడదానిగా మిగిలిపోయాను. అన్నీ ఉండి అనాథగా మిగిలిపోయాను. నేను చేసిన పొరపాట్లు మరెవ్వరూ చేయకూడదని, నా జీవితంలా మరొకరి జీవితం కాకూడదని ఈ మిసెస్ ఇండియా మీకు సవినయంగా మనవి చేస్తుంది. ఇప్పుడు మీ భర్త తిరిగి రమ్మంటే వెళ్తారా? ఆయన రమ్మంటే
అల్లుడు ఏంట్రా పెళ్ళంటే ఆలుమొగలయ్యే అవసరమే కాదు, అమ్మా నాన్నలయ్యే అవకాశం కూడా. ఆ అదృష్టం పొందాలంటే మనసులు కలవాలి, కలిసిన మనసుల తనువులు కలవాలి. అలా పొందిన సంతానం పట్ల ఉమ్మడి బాధ్యతను కలిగి ఉండాలి. ఇంత అర్థవంతంగా సంసారాన్ని, ఇంత ఆనందంగా సంతానాన్ని తీర్చిదిద్దుకోలేని దంపతులు కలతల కలహాల కల్లోలాల కాపురంలో కలిసి ఉండే కంటే విడాకులు తీసుకుని విడిపోవడం మంచిది. తల్లిదండ్రులు కాలేని భార్యాభర్తల సంఘర్షణకి పసివాళ్లని బలి చేసే బలవంతపు బంధనం కన్నా వారి జీవితాలకు శాంతి కలిగించేలా ఎవరి దారి వారు చూసుకునే వీలు కల్పించే విడాకులు తప్పేం కాదు. అలా విడిపోయిన వారు అన్ని విధాలా అనుకూలమైన మరో భాగస్వామి దొరికినప్పుడు వారితో జీవితాన్ని అల్లుకోవడమూ తప్పు కాదు. అలా అల్లుకున్న ఆ కొత్త జీవితానికి విడాకులు మా విడాకులు అవుతాయని మా నమ్మకం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.